హలో గొసిప్. సో ఫ్రెండ్స్, నమస్కారం మీకు అందరికీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మేము ఇంకోసారి మీ ముందు ఒక వీడియో తీసుకొని వచ్చాము. ఆ వీడియో ఏంటో అనుకుంటున్నారా? హా, మేము ఈరోజు వెళ్ళాము ఒక శివాలయం గుడికి. సో ఫ్రెండ్స్, ఆ గుడి ఏదో నార్మల్ అనుకుంటున్నారు కదా, కాదు. ఇక్కడ అతిపెద్ద శివలింగం ఉందని నేను కాదు అందరికీ తెలపడానికి ఈ వీడియో మీ ముందుకు తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. సో ఇది ఎక్కడో అనుకుంటున్నారా? ఇది మన అప్పా జంక్షన్, అంటే మనం గండి మైసమ్మకి వెళ్తాం కదా గండిపేట నుంచి. సో ద నెక్స్ట్ స్టాప్ ఫర్ ద గండిపేట్ ఇట్స్ అప్పా జంక్షన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకవేళ వెళ్తే పక్కా ఈ గుడికి వచ్చి వెళ్ళండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ చాలా పెద్ద లింగం ఉంటుంది. మీకు అభిషేకాలు, పూజలు అన్నీ చేపిస్తారు ఇక్కడ ఉన్న పంతులు. చూస్తున్నారు కదా, ఇది ఇంటీరియర్, అంటే గుడి లోపల ఇట్లా ఉందన్నమాట. లోపల అభిషేకం జరుగుతుందని నేను మమ్మీ అందరం కొంచెం బయట కూర్చున్నాం. అంటే అక్కడే కూర్చొని జస్ట్ వెయిటింగ్. అండ్ అక్కడ ఉన్న ఒక పిక్చర్స్ని చాలా గమనిస్తున్నాను అనమాట నేను. అండ్ మీకు ఇది ఇక్కడ నార్మల్గా కాదు, ఒక లైక్ గుట్ట మీద, అంటే మొత్తం రాక్స్ ఉంటుంది, అంత హైట్లో ఉంటుంది అన్నమాట. అండ్ ఈ టెంపుల్ అంతా ఒక హైట్లో కట్టారు. మొత్తం చూస్తే మీకు ఆ రాక్ కింద, అంటే ఒక మంచి హైట్లో ఇంత పెద్ద లింగం ఉండడం మీరు షాకే కదా. సో చూడండి, మా మమ్మీ అభిషేకం చేస్తుంది అండ్ పంతులు గోత్రం అవన్నీ చెప్పి మా పూజని మంచిగా చేపించారు. దాని తర్వాత మేము మా పూజ మంచిగా చేసుకొని మళ్ళా ఇంకోండి ఇక్కడ కుక్కకి మేము బిస్కెట్స్ వేసేసాము. తర్వాత మళ్ళీ బయటికి రాగానే మీకు ఇట్లా కనిపిస్తుంది, అంటే స్టెప్స్ లెఫ్ట్ సైడ్ నుంచి. ఇక్కడ మళ్ళీ బయట మేము కొబ్బరికాయ కొట్టి అక్కడ అగరబత్తి పెట్టి మంచిగా మా మమ్మీ ఇంకోసారి నమస్కరించారనమాట. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, పక్కన చూస్తుంటే ఇంకో మంచి లైక్ చూడడానికి కూడా ఎంత బాగుందో అంత మంచిగా ఒక శివుడు అనేది కూర్చున్నారు. అంటే జప చేసుకుంటూ కూర్చుంటారంట కదా, అట్లా యోగా కూర్చున్నారు. ఒకవేళ ఇక్కడ వాటర్ వేస్తే చాలా బాగా వాటర్ ఫాల్ లాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో అట్లా నడుచుకుంటా మేము లైక్ బయటికి వస్తే ఇక్కడ లైక్ హోమం అంటారు కదా ఫ్రెండ్స్, అట్లా హోమం అనమాట. ఇక్కడ హోమాలు అన్నీ చేపిస్తారు. అంటే మండే రోజు ఫ్రెండ్స్, ఇంకోటి ఇక్కడ అన్నదానం కూడా చేపిస్తారు. శివుడు దేవుడు వారం మండే కాబట్టి. అండ్ మేము అట్లానే ఇక్కడ భోజనం చేసుకున్నాము. దేవుడి ప్రసాదం తినేసి కొంచెం సేపు ఒక 5 minutes రెస్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, జస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా ఈ స్టెప్స్ అంటే చాలామంది కింద నుంచి నడుచుకుంటూ వస్తారు, ఎన్నో స్టెప్స్ ఉంటాయని. బట్ మేము కాలు వచ్చేసాం డైరెక్ట్గా. ఒకవేళ మీరు రావాలనుకుంటే స్టెప్స్ అన్న ఎక్కి మొక్కుకుంటూ రావచ్చు. మేమైతే కాళ్ళకు వచ్చేసాము. చాలామందికి టెంపుల్ తెలియదు అన్నమాట ఫ్రెండ్స్. సో బట్ తెలుసుకున్న వాళ్ళు చూస్తూ, అంటే పెద్ద లింగం ఉంది అని తెలుసుకొని ఎక్కడో తెలియదు, అది ఎక్కడో కాదు, అప్పర్ జంక్షన్లో ఉన్న ఇది ఒక పెద్ద శివాలయం. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఇంకోటి గుడి కనిపిస్తుంది. ఆ గుడి ఏదో కాదు, సాయిబాబా గుడి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెము సాయిబాబా గుడికి కూడా దర్శనం చేసుకుందాం. చలో, ఇక్కడ నుంచి తీసుకుంటే మీరు వ్యూ చూడొచ్చు, ఎంత బాగుంది. వావ్! ఎందుకంటే నేను అన్నాను కదా, ఒక హైట్లో అనేది కట్టారని. ఇక్కడ నుంచి మీరు బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, ఆఫీసెస్, అంటే ఆ మొత్తం ఒక అడవిలలో మధ్యలో ఉంటుంది, హైట్లో ఉంటుంది అన్నమాట ఇది. సో ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్కి వెళ్తే మనం లోపల ఇంకోండి సాయిబాబా గుడి ఉంది. అందరం వచ్చాం కాబట్టి మొక్కుకున్నాము. మీరు కూడా మొక్కుకోండి. మీ ఇంట్లో ఉండే మీకు మేము హైదరాబాద్లో ఉన్న అన్ని గుడికి వెళ్ళి మేము ఈ వ్లాగ్స్ చేస్తున్నాం మన ఫ్రెండ్స్. అండ్ మీరు ఒక
ఒకవేళ నచ్చినట్లయితే మన వీడియోస్ మాకు కమెంట్ సెక్షన్లో మాకు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా బాగా వీడియోస్ ఇస్తాను. బయటికి వస్తే చూడొచ్చు మీరు నాగదేవుడు ఎంత బాగున్నారు కదా, చూస్తేనే మీకు కొంచెం భయం అండ్ భక్తిలా అనిపిస్తుంది. నేను చూస్తే చాలా షాక్ అయ్యాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేను అన్నాను కదా హైట్లో ఉంటుందని, అట్లా మళ్ళీ మొత్తం బయటికి రావాలి అంటే కింద దిగేటప్పుడే ఒక వెళ్ళే దారిలోనే మీకు ఇంకోటి జగన్నాథ్ అండ్ విష్ణుదేవుడు కూడా కనిపిస్తారు. సో ఫ్రెండ్స్ లెట్స్ గో ఇన్సైడ్. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఆ టెంపుల్. ఎంత బాగుంది కదా, ఇట్స్ లైక్ 5 o'clock ఫ్రెండ్స్. ఎంత బాగుంది, వావ్. అండ్ గోపురం చూస్తున్నారు కదా, అంటే ఇది ఇప్పుడుది కాదు, లైక్ చాలా రోజులు. సో ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చామన్నప్పుడు ఈ దేవుడి దగ్గరికి వెళ్ళామా. సో మేము ఈ దేవుడిని కూడా దర్శనం చేసుకున్నాము. అండ్ లోపలికి వెళ్ళి జగన్నాథ్ పూరి టెంపుల్ అంటే తెలుసు కదా మన హైదరాబాద్లో ఉన్నారు. సో అట్లానే ఆ జగన్నాథ్ పూరి టెంపుల్ అంటే ఆ దేవుడు కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ ఆల్సో విష్ణుదేవుడు కూడా ఉన్నారు. అండ్ వెళ్తూ దారిలో ఇంకో గుడి కూడా మీకు కనిపిస్తుంది. అది ఏంటో కాదు, మల్లన్న గుడి దేవుడు. సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మల్లన్నని నమ్ముతారా? నమ్మితే ఆ దేవుడు మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ దేవుడు ఇప్పటి రోజులు కాదు, అప్పటి రోజుల్లాగా ఉన్నారు కదా. సో ఫ్రెండ్స్ మా వీలాగ్ చూసి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. హే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్